ఢిల్లీ మాలవీయ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదం దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. మంటలు చెలరేగినప్పుడు భవనం పైకప్పు మార్గం మూసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంగానే లోపల ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకపోయిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు మొత్తం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న హోటల్ మేనేజర్ జై మిశ్రాను పట్టుకునేందుకు 5 బృందాలు గాలిస్తుండగా మిగిలిన 5 బృందాలు ఇతర కోణాల్లో విచారణ జరుపుతున్నాయి. బుధవారం హోటల్ యజమాని లవ్కేష్ అరెస్టుకు ముందు దేశం విడిచి పారిపోకుండా ఆయనతో పాటు ఆయన భార్యపై ముందస్తు చర్యగా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. లవ్కేష్కు ఢిల్లీ కోర్టు 4 రోజుల కస్టడీ విధించింది. మొదట 2 అంతస్తులతో మాత్రమే హోటల్ ప్రారంభించిన యజమాని ఆ తర్వాత చట్టవిరుద్ధంగా అదనపు అంతస్తులను నిర్మించినట్లు విచారణలో తేలింది. ఈ అగ్ని ప్రమాదంలో భవనంలోని 3వ అంతస్తు బేస్మెంట్లో ఉన్నవారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దట్టమైన పొగ వల్ల ఊపిరి ఆడకనే అత్యధిక మరణాలు సంభవించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న కేసర్ సింగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో లభ్యమైన పాస్పోర్టుల ఆధారంగా మృతుల గుర్తింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు.